ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను క్షమించును నీ పాపములను క్షమించును నీ పాపములను కుదుర్చును నీ రోగములను కుదుర్చును నీ రోగములను కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను పడమాటికి తూర్పెంత దూరము పడమాటికి తూర్పెంత దూరము పాపములనియు దూరపరచెను పాపములనియు దూరపరచెను తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడల జాలి పడును తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడల జాలి పడును నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను నిన్ను మేలులతో తృప్తిపరచును నిన్ను మేలులతో తృప్తిపరచును నీ యౌవనమును తనపరచును నీ యౌవనమును తనపరచును బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను మనము నిర్మింపబడిన రీతి మనము నిర్మింపబడిన రీతి మల్టీ వారామని ప్రభు ఎరుగును మల్టీ వారామని ప్రభు ఎరుగును గడ్డి పువ్వలెనున్నది మన బ్రతుకు గాలి విచగాది ఎగిరిపోవును
మడ్డి పువ్వలెనున్నది మన బ్రతుకు, గాలి వీచగాది ఎగిరిపోవును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. స్థిరపరచె తన సింహాసనము, స్థిరపరచె తన సింహాసనము. సర్వలోకమును ఏలుచుండే, సర్వలోకమును ఏలుచుండే. నీ ఆజ్ఞలను పాలించెదము. నా ప్రాణమా ప్రభు స్తుతించుమా. నీ ఆజ్ఞలను పాలించెదము. నా ప్రాణమా ప్రభు స్తుతించుమా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా. ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన
నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ నా దుష్టశత్రువులను పడద్రోయు వాడవు నీవే నా దుష్టశత్రువులను పడద్రోయు వాడవు నీవే మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను ప్రభువానే వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువానే వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ భయమును పారద్రోలి అభయము నిశ్చితివి భయమును పారద్రోలి అభయము నిశ్చితివి ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ కష్టములన్నిటినీ ప్రియముగా భరిల్తును కష్టములన్నిటినీ ప్రియముగా భరిల్తును
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4:23. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టేవారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం తీసుకుందాము. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు దేవా, మరొకసారి నాయన మీ దయ చొప్పున నన్ను సజీవ లెక్కలో ఉంచి ప్రభా మీ కృప చొప్పున ఆయుష్ను పొడిగించి దేవా, ఈరోజు బేతనియాలో ప్రభా మీరు ఏర్పరచుకున్న మీ ప్రజలతో కలిసి ప్రభా నేను కూడా మీ మందిరంలో చేరి రావడానికి మీ కృప నాకు చూపించినందుకు కూడా మీకు వందనాలు నాయన. దేవా, ఈ భాగ్యం లేక ఎంతోమంది గతించిపోయినారు ప్రభా, ఎంతోమంది మా మధ్యలో లేరు. అయినా సరే ప్రభా అయోగ్యుని నలుపునైనా నన్ను మీరు కరుణించి ప్రభా ప్రాణంతో ఉంచి ఊపిరితో ఉంచి దేవా మీ కృప నా పట్ల చూపించిన మీ ప్రేమను బట్టి వందనాలు దేవ తండ్రి. మరి ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన సమయంలో దేవా మీ వాక్యం చెప్పడానికి ప్రభా మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇక్కడ ఉన్న వారిలో ఎవరికంటే గొప్పవాడిని కాదు నైనా, కేవలం మీ ఉచితమైన కృప ద్వారా మీ మాటలు చెప్పడానికి నాకు అవకాశం దొరికింది దేవా. దీన్ని మిస్యూజ్ చేసుకోకుండా మీ పిల్లల సమయాన్ని వ్యర్థం చేయకుండా నా టైం కూడా నేను వేస్ట్ చేసుకోకుండా దేవా ఉచితమైన మాటలు ఏవైతే యోగ్యమైన ఉన్నాయో ప్రభు వాటిని బోధించి మీ పిల్లలకు తెలియజేయడానికి దేవా మీ కృప నాకు చూపించండి దేవా. ఎంచి చూసినప్పుడు నేను ప్రభా ఏం అంచోని కాదు నాయన దేవా, నా లోపల కూడా బలహీనతలు ఉన్నాయి నాయన ప్రభా. నేను ఈ మందిరంలో ప్రభా మీ పులిపీఠం మీద నిలవబడడానికి ప్రభా నేను అర్హుని కాదు నాయన దేవా. అయినప్పటికీ మీరు నన్ను కరుణించి నా పాపం క్షమించి నీతిగా తీర్చి మరొకసారి మీ మందిరంలో యోగ్యునిగా ప్రభా నేను పాలు పొందడానికి ప్రభా మీ మందిరంలో నిలవబడడానికి మీ కృప నాకు చూపించినందుకు వందనాలు దేవా. మరి ముఖ్యంగా నాయన మీ పిల్లలకు పంచిపెట్టే విషయంలో మీ ఆత్మ ప్రోక్షణ నాకు అనుగ్రహించండి ప్రభు తండ్రి. అదేవిధంగా స్వీకరించే విషయంలో మీ పిల్లలకు జ్ఞానం దయచేయండి. హృదయం తెరిచిన దేవా, మీ పిల్లల హృదయాన్ని మీరే తెరిచి దేవా మీ మాటలు గ్రహించినట్లు ప్రభా వారికి మీరే కృప చూపించమని వేడుకుంటున్నాను దేవా. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన మరి ముఖ్యంగా ఇంకెంతమంది అయితే మీ మందిరానికి రాబోతున్నారో కొన్ని సకాలంలో తీసుకురండి. ఎవరైతే రాలేదో అలక్ష్యం చేసి ఇంట్లో ఉన్నారో వారిని క్షమించి వాళ్ళని త్వరపెట్టి మీరే తీసుకురమ్మని వేడుకుంటున్నాను దేవ తండ్రి. మరి ముఖ్యంగా మా ఆవరణ చుట్టూ మీ కంచె వేసి కాపుదలను ఉంచండి ప్రభా. ఎలక్ట్రికల్ వస్తువులన్నీ సక్రమంగా పనిచేయడానికి సహాయం చేయండి దేవ తండ్రి. కరెంటు ప్రాబ్లం కూడా సహాయం చేయండి. ఎండవేయడం నుంచి తప్పించండి దేవ తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు 55 దాటుతుందని ప్రభా మొబైల్స్లో నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి, బయట తిరగొద్దంటున్నారు దేవా. మీ పిల్లలను ఎండవేయడం నుంచి మీరే తప్పించి ప్రభా ఈరోజంతా మాకు ఆరోగ్యకరమైన వాతావరణం తెచ్చేయమని కోరుకుంటున్నాను దేవా. మీ పక్షంగా మా పక్షంగా మీరే కార్యం జరిగించమని కోరుకుంటున్నాం దేవా. మరి ముఖ్యంగా మీ మాటలు చెప్పడానికి నాకు సహాయం చేస్తున్నామని వినడానికి మీ గ్రహింపును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇందాక చదువుకున్న వచనమైంది యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 చదవండి. వచ్చుచున్నది చాలక్క. అయితే ఆరాధనలు మనము ఎప్పుడు తెలుసుకున్నట్టే 2 టైప్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంది? యథార్థమైన ఆరాధన. యథార్థముగా ఆరాధించడము అంటే ఏంది? తమ సొంత అనుభవం ద్వారా. అంటే ఉదాహరణకు నేను ఇంతకుముందు కూడా ఒకసారి 2-3 సార్లు చెప్పినట్టున్నాను కదా, ఆరాధించేటప్పుడు చాలామంది అనవసరమైన పదాలు వాడి ఆరాధన చేస్తుంటారు. సో ఉచితమైన ఆరాధన అంటే ఏంటంటే యాక్సెప్టబుల్ వర్షిప్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే ప్రభువా నా జీవితంలో పలానా సందర్భంలో పలానా పాపంలో నేను పడి ఉన్నప్పుడు, పలానా తప్పు నేను చేసి నరకానికి వెళ్ళడానికి పాత్రునైనప్పుడు నన్ను నువ్వు కరుణించి క్షమించినవు తండ్రి, వందనాలు అని చెప్పడం యాక్సెప్టబుల్ వర్షిప్ అంటారు. నాట్ యాక్సెప్టబుల్ సంగతి ఏంది? అతను ఏ శ్రమ లేకుండా వారమంతా ఇంట్లో కూర్చొని ఉంటాడు, ఏసీ వేసుకొని తింటుంటాడు, పడుకుంటుంటాడు, లేస్తుంటాడు.
అయినా సరే అతను ఏమని ఆరాధన చేస్తాడు? ప్రభువా, ఎన్నో ఉపద్రవాల నుంచి, ఎన్నో మహాశ్రమల నుంచి నన్ను రక్షించినవు ప్రభువా అని ఏదో 4-5 పదాలు బైబిల్లో తెలిసినట్టు ఉంటే అట్లా ఆరాధన చేస్తూ ఉంటారు. అది నాట్ యాక్సెప్టబుల్ థింగ్. ఎందుకంటే నీ జీవితంలో, నీ లైఫ్లో నీకు దేవుడు గత వారంలో ఏం చేసినాడో దాన్ని స్మరించుకొని నువ్వు దేవుణ్ణి స్తుతించడం అనేది కరెక్ట్ సంగతి అవుతుంది. నీ జీవితంలో జరిగిన వాటికి, ప్రభువా మొన్న ఫలానా రోజు ట్రంప్ను కలిసడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అంటే, నేను ఎప్పుడు ట్రంప్ను కలిసినా? అది అబద్ధం అవుతుంది కదా. అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? అబ్బాయి అన్న ట్రంప్ను కలిసినాడేమో అనుకుంటారు. తెలిసినోడు ఏమనుకుంటాడు? వీనికి అంత సీన్ లేదు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు అనుకుంటారు. సో మొత్తం మీద ఏం జరుగుతుంది తెలుసా? యాక్సెప్టబుల్ వర్షిప్ అండ్ అన్యాక్సెప్టబుల్ వర్షిప్ అని ఒక 2 విషయాలు ఉంటాయి. యాక్సెప్టబుల్ వర్షిప్లో ఏముంటుందంటే, అంటే అంగీకారయోగ్యమైనటువంటి ఆరాధనలో ఏముంటుందంటే నిజం ఉంటుంది. అందుకే తనను ఆరాధించేవారు ఆత్మతోనూ ప్లస్ సత్యముతో, విత్ ద ట్రూత్. చాలామంది సత్యంతో ఆరాధించడానికి సముఖత చూపరు. ఎందుకంటే సాధారణంగా ఆరాధన చేస్తే నాకు విలువ రాదేమో, నేను అందరిలాగానే యేసు ప్రభువా నన్ను రక్షించినందుకు వందనాలు, బైబిల్ వాక్యం చెప్పిన ప్రకారంగా నా పాపాలు తీసేసినందుకు వందనాలు తండ్రి, ధన్యవాదాలు తండ్రి, సమర్పించుకుంటున్నాను తండ్రి అంటే నేను ఏదో సాధారణమైన ఆరాధన చేసినట్టు ఉంటుంది. అందరి ముందు నేను ఒక ప్రత్యేకత కనపరచుకోవడానికి ఇవి కుదరదు అని చెప్పేసి కొంతమంది రకరకాల పదాలు వాడుతూ ఉంటారు. నేను రక్షింపబడిన కొత్తలో నా ఆరాధన అందరికంటే యూనిక్గా ఉండాలని నేను ఏం చేస్తున్నానంటే, వివిధ సైన్య సమీకర రూపుడైనటువంటి కారుణ్యమూర్తి అయినటువంటి దేవా అంటుంటి. నేను అట్లా చెప్తా ఉంటే ఒకరోజు మధుబాబు అంకులు, ఇక్కడ తమ్ముడు సాధించిన వాళ్ళే. ఏం సాధించినాను అంకుల్? అందరికంటే డిఫరెంట్గా ఆరాధన చేయాలని 4 పదాలు బట్టి కట్టుకొచ్చుకొని అందరికంటే డిఫరెంట్గానే ఆరాధన చేసిన వాళ్ళే అని. అదేంది అంకుల్ అంత మాట అన్నారు? నేనేం వాక్యం చెప్పినా అంటే రక్షింపబడి పాపాలు ఒప్పుకొని అదిగో నేను ఇంత వాక్యం చెప్తే, నేను వాక్యం చెప్పిన దాంట్లో నీకు ఆరాధన చేయడానికి పాయింట్ దొరకలే కానీ వివిధ సైన్య సమీకర రూపుడు ఆడ నుంచి వచ్చా, జ్యోతిర్మయుడు ఆడ నుంచి వచ్చా అంటే నీకు బైబిల్లో తెలిసిన పదాలన్నీ నువ్వు ఆరాధనలో పెడితే నువ్వు బాగా చేసినట్టు అనుకుంటున్నావా? నాకు ఏమర్థం కాలే. సైలెంట్ కూర్చుంటే గుర్తుపెట్టుకో తమ్ముడు, నిన్ను నువ్వు కనపరుచుకోవడానికి దేవుని మందిరానికి ఆరాధన చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఆరాధన ఎందుకు చేయాలంటే దేవుని మహిమపరచడానికి చేయాలా. అందుకే ఆరాధనలో ఆత్మ ఉండాలా, అట్ ది సేమ్ టైం సత్యం ఉండాలా. ఇంట్రడక్షన్కి 5 నిమిషాలు పోయింది కదా. అయితే ఇప్పుడు సత్యంగా నిజంగా ఆరాధన చేసే వాళ్ళ గుంపు మనకు బైబిల్లో చాలామంది నిజంగా దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. దానిలో మనకు టక్కున గుర్తొచ్చే వ్యక్తి ఒకరు ఉంటారు. ఎవరైనా ఎక్కువ ఆరాధన చేసినాడు ఆయన. కమాన్, ఆయన కొడుకే ఆయన చంపాలనుకున్నాడు. వెరీ గుడ్. తీయండి కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మనందరం మార్చి చదువుదాం, ఎందుకంటే కాన్సెప్ట్ అంతా దీంట్లోనే ఉంటుంది. కీర్తన గ్రంథము 113వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు మార్చి. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతినొందదగినది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడని యెహోవాను పోలిన వాడెవడు? ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్పని బీదను పైకెత్తు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. అయితే దేవునికి కృతజ్ఞత చెప్పే విషయంలో దావీదు ఎప్పుడు ముందంజలో ఉంటాడు. ఎందుకు? అన్నిసార్లు దేవుడు ఆయన కాపాడినాడు కాబట్టి. ఓకే, దావీదు జీవితంలో ప్రతి విషయంలో ఏదో ఒక పోరాటం తన జీవితంలో జరుగుతూ వచ్చింది. తన కుమారులో
కుమారుల విషయమైతేనేమి, కుమార్తెల విషయమైతేనేమి, లేదా తన ఇరుగు పొరుగు రాజ్యాలతో ఉన్నటువంటి సంబంధాల విషయమైతేనేమి, లేదంటే తను చేసిన కొన్ని పొరపాట్లు పాపాల విషయంలో అయితేనేమి, దావీదు ప్రతిరోజు తన పాపాలను తలుచుకొని పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు తనని క్షమించినాడని తెలిసినప్పుడు దావీదు సంతోషంతో దేవుని స్తుతిస్తూ వస్తాడు. సో దావీదు కీర్తనలో 2 ఫేజెస్ ఉంటాయి. మొట్టమొదటి ఫేజ్ ఏంటంటే ఒప్పుకోవడం, థ్యాంక్స్ గివింగ్, కన్ఫెషన్. మొట్టమొదటిగా దావీదు ఏం చేస్తాడంటే ఆయన చేసిన పాపాన్ని ఖచ్చితంగా ఫస్ట్ ఒప్పుకునేటోడు. దేవా, నా జీవితంలో ఈ పాపం గుండా నేను నడిపించబడుతున్నా, ఈ పాపం నేను చేసి తప్పిపోయినా నన్ను క్షమించు అని. మనం ఈ విషయాన్ని ఎక్కడ చూడొచ్చు? కీర్తనలు 51లో చూడొచ్చు. 51లో దావీదు ఏమని మాట్లాడినాడు? 51 చేయండి. పైన పుట్టినోట్లో చిన్నగా ఉంటుంది కదా, చదవండి. దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అయితే దావీదు జీవితంలో సేమ్ ఇంతే. తను ఏదైనా ఒక పాపం చేస్తే, అంటే తను ఏదైనా ఒక పొరపాటు చేయాల్సి వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా ఒక పోరాటం తన జీవితంలో ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకునేటోడు. ప్రభువా, నన్ను క్షమించయ్యా. ఒప్పుకున్న తర్వాత దేవుడు క్షమించినాడనే నిరీక్షణ తన మనసుకు కలిగినప్పుడు వెంటనే ఏం చేస్తాడు? సంతోషంతో ఒక కీర్తన రాస్తాడు. సో దావీదు ఏం చేసినాడంటే తన జీవితంలో దేవుణ్ణి స్తుతించే విషయంలో సత్యం వహించినాడు. ప్రభువా, ఇప్పుడు అక్కడ పైన రాసినారు కదా, బెత్షెబా విషయంలో తను చేసిన పాపమంతా ఆయన కోట్ చేసుకుంటూ వచ్చినాడు. ఎట్లా? నా దోషం పోవున్నట్లు నన్ను కడుగు, హిస్సోపుతో కడుగు, తర్వాత నా రక్తాపరాధం నుంచి నన్ను విడిపించు. ఇవన్నీ ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మొట్టమొదటిగా ప్రభు దగ్గర ఒప్పుకుంటూ వచ్చినాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడు ఆయన్ని కరుణించి తన పాపం నుంచి విడుదల చేసినప్పుడు సంతోషంతో ఆయన్ను కీర్తిస్తూ వచ్చినాడు. మనం కూడా మన పాపాలన్నింటినీ యేసు రక్తం వల్ల మనం పోగొట్టుకున్నాం. ఎట్లా? దావీదుకు యేసు ప్రభు లేడు. మనందరం ఎంత ధన్యులమంటే మన కోసం యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు. అప్పుడు దావీదు లేడు. దావీదు పాప పరిహారం కోసం ఎంతో తప్పించిపోయినాడు. కానీ ఆయనకు ఆ టైంలో పరిహారం దొరకాలంటే చాలా కష్టమైంది. కానీ మనకి ఇప్పుడు యేసు ప్రభు నామంలో ఏం జరిగిందంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమైంది, ఎంతో ఉచితముగా. ఆ విధంగా ప్రభువు మనల్ని కరుణిస్తూ వచ్చినాడు. అయితే దావీదు జీవితంలో జరిగినటువంటి ఈ 113వ అధ్యాయం మనం చూసినాం కదా. ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి, మనము దేవుని స్తుతించాల్సినటువంటి 3 విషయాలు ఉన్నాయి. 5 విషయాలు చూసుకుందాంలేండి. 5 విషయాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా ప్రభువుని ఎవరు స్తుతించాలి? ఎవరు స్తుతించవచ్చు ప్రభువుని? మీరు ఎవరు స్తుతించవచ్చు అనుకుంటున్నారు? హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ వర్షిప్? ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలా? యూదులా? ఎవరు వర్షిప్ చేయొచ్చు? రక్షింపబడినోళ్ళు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, కొంచెమన్నా ఆలోచించండి. నేను చెప్తలే, కానీ మీరు ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. కరెక్ట్ పాయింట్ చెప్పింది అక్క. 113వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవాను సన్నుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. మొట్టమొదటిగా యెహోవాని ఎవరు స్తుతించాలంటే సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అంటే ఎవరు? సేవకులా? అయితే ఒక మాట చూపిస్తారండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. రోమా 6:20. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు. చాలనన్నా. మనుషులందరూ ఎటువంటి వాళ్ళు? వాట్ వీఆర్ సర్వింగ్. మనం దేనికి సర్వింగ్ చేస్తున్నాము? దేనికి సేవకులము అంటే పాపమునకు దాసులము. అయితే ఏం జరిగింది? 22వ వచనం చదవనన్నా. అయినను ఇప్పుడు పాపం నుంచి మనం విమోచింపబడి దేవునికి ఏమైనామంట? సేవకులు ఆరాధించాలంటే పాస్టర్లు కాదు, గాడ్ సర్వెంట్ కాదు. సేవకులు అంటే ఎవరయ్యా అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మి రక్షించబడి విశ్వసించిన వాళ్ళు ఉంటారో వారందరూ దేవుని సేవకులే. ఎందుకు దేవుని సేవకులు అయినారంటే మొట్టమొదటిగా వారు దేన్ని సేవించినారు?
పాపాన్ని సేవిస్తూ వచ్చినారు, పాపాన్ని నమ్ముతూ వచ్చినారు, పాపానికి దాసులుగా ఉంటూ వచ్చినారు. అటువంటి మనల్ని దేవుడు ఏం చేసినాడంటే తనకు దాసులుగా మార్చుకున్నాడు. ఏ విధంగా మార్చుకున్నాడు? నీ పాపాన్ని నా పాపాన్ని తీసివేయడానికి ఆయన మానవ రూపంలో భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి శిలువలో తను బలి అవ్వడం ద్వారా ఏం చేసినాడంటే నీ పాపాన్ని నా పాపాన్ని తీసివేసి నిన్ను రక్తంతో కొన్నాడు. ఉదాహరణకు మనం ఏదైనా ఒక చిన్న కుక్కపిల్ల ఏదైనా ఇబ్బంది పడతా ఉంటే చూసి, అబ్బా ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుంది, ఏం జరిగిందయ్యా అంటే దానికి ఏదో చిన్న రోగం ఉంది అంటే తీసుకొచ్చి సాదుకొని దాన్ని బాగా చేసి బయటికి పంపిస్తూ ఉంటారు. చూసినారా మీరు ఎప్పుడైనా? రెడ్ క్రాస్ సొసైటీ అంటారు వాళ్ళను, తెలుసా? దేవుడు కూడా మనము ఏమంటారంటే విచక్షణ లేని జంతువుల లాంటి అయినప్పటికీ దేవుడు ఏం చేసినాడు తెలుసా? మనల్ని ఆయన తీసుకొచ్చుకున్నాడు, మన గాయాలన్నిటినీ మాన్పి మనల్ని సాకి మన జీవితాన్ని ఉద్ధరించి మన పాపాన్ని పోగొట్టి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసినాడు. అర్థమవుతుందా? మొట్టమొదటిగా ఎవరు దేవుని స్తుతించగలుగుతారంటే సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అంటే ఎవరయ్యా అంటే ఎవరైతే పాపం అనేటువంటి సర్వింగ్ కింద ఉండేటోళ్ళో, పాపాన్ని సేవించేటోళ్ళో వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభు ద్వారా బయటికి వచ్చి దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించుంటారు. చూడండి, వాళ్ళందరూ ప్రభువుని ఆరాధించవచ్చు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుడు తమ రక్షకుడుగా కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ ఉన్నాం కదా, మరి వాళ్ళందరూ ఆరాధించవచ్చు. ఓకే, సో మొట్టమొదటిగా ఎవరు దేవుని ఆరాధించాలంటే ఎవరైతే పాపం నుంచి విడిపింపబడి దేవుణ్ణి తన రక్షకునిగా అంగీకరించినారో వాళ్ళు ఆరాధించవచ్చు. తర్వాత రెండోదిగా రండి, ఎప్పుడు ఆరాధించాలి మనిషి? ఆరాధించడానికి మనకు టైం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? సరే, 2వ వచనం చదవండి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునాక. ఎప్పుడు దేవునికి స్తుతి చెల్లించాలంట? ఎల్లకాలము. తర్వాత ఇది మొదలుకొని అన్నాడు కదా, ఏందా ఇది? ఈయనకి బాగా ఇది అంటుంటారు కదా, విన్నారా? మా సైడ్ అంటారు, మరి మీ సైడ్ అంటారో లేదా? ఏందా ఇది? ఆ ఇది ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు ఆలకించి తిని. 2 కొరింథీ 6:2 నాక ఇదే రక్షణ దినం అనే మాట ఉంటుంది కదా, అది ఎక్కడ? అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే ఇది మొదలుకొని ఎల్లకాలం స్తుతించుడు అన్నాడు కదా. ఇది ఏది అంటే అదేంది? రక్షణ దినం. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడినవో ఆ రోజు నుంచి నువ్వేం చేయొచ్చు? ఆరాధన చేయొచ్చు. ఓకే, ఎప్పుడు ఆరాధించాలి అంటే రక్షింపబడినప్పటి నుంచే మొదలు పెట్టాలా. రక్షణ లేని వాళ్ళు ఆరాధన చేసే ఆరాధన యాక్సెప్టబుల్ వర్షిప్ కాదు. నువ్వు రక్షణ లేకుండా ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ప్రేమగల నా ప్రియ పరలోకపు తండ్రి అని ఎట్లా అనగలుగుతావు? ఆయన నీ తండ్రిగా నువ్వు యాక్సెప్ట్ చేయలేదు కదా. నీ రక్షకునిగా నువ్వు ఆయన అంగీకరించినప్పుడు ఆయన తండ్రి అని ఎట్లా పిలుస్తావు? ఎంత అసహ్యంగా ఉంటుంది. పక్కింటోళ్ళ నాయన అంటే ఆయన ఊకుంటాడా? ఎట్లుంటుంది అసలు అది? సో నువ్వు దేవుణ్ణి రక్షకునిగానే అంగీకరించకుండా వీడికి వచ్చి ప్రేమగల తండ్రి, నా దేవా, నన్ను కరుణించిన దేవా, నన్ను రక్షించిన దేవా అంటే అది అర్థం పడతాను లేని ఆరాధన అది. కాబట్టి ప్రభువును ఎవరు ఆరాధించాలయ్యా అంటే ఎవరైతే రక్షింపబడిన వాళ్ళు మాత్రమే ప్రభువును ఆరాధించాలా. ఎప్పుడు ఆరాధించాలంటే రక్షింపబడడం మొదలైనప్పటి నుంచి. నువ్వు ఎప్పుడు రక్షింపబడినావయ్యా అంటే నేను 2015లో రక్షింపబడినా. 2015 నుంచి నేను ఆరాధన ఎప్పుడు ఆపలే. ఆదివారాలు సునామీలు వచ్చి మొత్తం ఊర్లు వరదలు కొట్టుకపోతుంటే మా కర్నూలు 2010లో వరదలు వచ్చినాయి. 2010లో వరదలు వచ్చినాయి. 2010లో వరదలు వస్తే ఊరంతా మునిగిపోతే మా ఊరోళ్ళందరం కలిసి ఒక కాలువ గట్టు మీద మేమందరం టెంట్లు వేసుకొని కూర్చుంటే మా పాస్టర్ ఆడ చర్చి పెట్టినాడు, అందరిని గ్యాదర్ చేసినాడు. గ్యాదర్ చేస్తే
ఒక అతను వచ్చి, ఒరే పానాలు పోతుంటే మీరేందయ్యా ఆదివారం ఆదివారం అంటారు అంటే, మా అంకుల్ చెప్పినాడు ఆ రోజు, మా పానాలు పోయినని మేము బాధపడం కానీ మాకు ఆరాధన లేకపోతే మేము ఉండలేమయ్యా, మాకు మా మందిరం మా దేవుడు కావాల్సిందే, మీకు తెలియదులేదు, మీకు అర్థం కాదు పోండి అని చెప్పినాడు. ఎవరైతే రక్షింపబడతాడో అతను ఆదివారం పూట ఖాళీ కూర్చోలేడు. నిజంగా ఆదివారం పూట ఆరాధన చేయకుండా, బలలో చేయవేయకుండా, నీ మనసు నిన్ను ఏం ఇబ్బంది పెట్టకుండా, ఏం కాదులే నీ చెల్తాహే అంటుంది అనుకో, నువ్వు రక్షింపబడినట్టు లెక్క. ఆదివారం పూట నేను మలేషియాలో ఒకరోజు స్టక్ అయిపోతే నాకు పొద్దున 7 గంటల నుంచి మొదలైంది. ఏం చేయాలా, నేను ఏదో ఒక మందిరానికి పోవాలా, వాళ్ళు పావు గంట చర్చి పెట్టని, అర్ధగంట చర్చి పెట్టని, పోయి కూర్చొని అయితే రావాలా. ఎక్కడ పోవాలా అని గూగుల్లో సెర్చ్ చేసుకుంటా మందిరాన్ని ఎతుకుతూ ఉంటే దొరుకుతూనే లేవు. ఆడిపోయేసరికి ఇప్పుడు కాదు సాయంత్రం మీటింగ్ అంటారు, కొన్ని చోట్ల పోతే ఇప్పుడు కాదు ఇందాకనే అయిపోయింది అంటారు. చూస్తున్నాము, తిరుగుతున్నాము, మందిరం దొరుకుతలేదు. ఇంకా నిరుత్సాహం వచ్చేసింది. ప్రభువా ఏందయ్యా, నేను మందిరం కోసం వెతుకుతే దొరికేకుంటున్నాను, నేనేమన్నా బార్ షాప్ కోసం వెతుకుతున్నానా, లేదంటే క్లబ్ కోసం వెతుకుతున్నానా, ఏంది ప్రభువా నువ్వు నాకు ఒక మందిరం దొరకనియకుంటున్నావు, నేను ఆరాధన చేయాలని ఇంత ఆశగా ఉన్నా, లేదు ఒకవేళ వాళ్ళకి ఆరాధన కల్చర్ లేదనుకో, నేను మందిరానికి వెళ్ళి కనీసం ఒక 2 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నా, నా ఆశ నువ్వు తృప్తిపరచకుండా నాకేం దొరకనియకుంటున్నావు. ఈ క్యాబోడేమో 2000 బిల్ వేసినాడు, అప్పటికే వాడు అన్ని తిరిగేసరికి 2000 అయిపోయింది. ఊరికి తిరిగి ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతా ప్రభువా, ఇంక నాకేం వద్దు అనుకొని, భయా రిటర్న్ ద క్యాబ్ అంటే ఆడు ఇంకా ఓకే అని తిప్పినాడు. తిప్పిపోతా ఉంటే పాటలు వినపడుతున్నాయి, వాళ్ళ లాంగ్వేజ్లోనే, మలేషియన్ లాంగ్వేజ్లోనే పాటలు వినపడితే నేను క్యాబోర్డ్ని అడిగిన, ఏందది అంటే, దట్ ఈస్ క్రిస్టియన్స్ గ్యాదరింగ్ అన్నాడు. ఓ నాకు కావాల్సింది అదే రా, తిప్పరా నువ్వు ఫస్ట్ అని తిప్పినాడు. పోయినాం, ఆడ కూర్చొని దిగితే అందరూ మనలాగానే అందరూ కూర్చొని పాటలు పాడుకుంటుంటే నేను కొంపదీసి ఎబ్రోన్ సాహసమేమో అని అడిగిన. అంటే కాదు మాకు వల్ల తెలియదు అన్న. మరి మీరు ఏంది, మేము అది యేసుప్రభువుని ఆరాధించడానికి వచ్చినాం. అవునా, సరే సంతోషమయ్యా అంటే అందరు వాళ్ళు ఏంటంటే పాటలతోటి ఆరాధన. ఒక గంట సేపు పాటలే పాడుకుంటారు, వాక్యం ఏం చెప్పుకోరు వాళ్ళు. పాటలు పాడుకొని ఒక 2 వచనాలు ఏదో ఒక చదువుకొని ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు కానుకలు పట్టేసుకొని. సో వాళ్ళందరూ ఇంకా తన్మయత్వంలో మునిగిపోయి ఇంకా పాటలు పాడుకుంటా, ఎగురుకుంటూ దుంకుకుంటూ పాటలు పాడుతూ ఉంటే, ప్రభువా వాళ్ళ పోగడ వాళ్ళదే నాదే అనుకొని నేను కూర్చొని, అందరికి చైర్స్ ఉంటాయి కదా, కూర్చొని ప్రభువా ఏదో ఒక మందిరానికి నడిపించినావు, 1 గంట సేపు ఇక్కడ కూర్చొని నాకు అవకాశం ఇచ్చినావు, థ్యాంక్ యూ ప్రభువా అనుకొని నా మనసును నిమ్మలపరుచుకొని వచ్చినాను. నేను రక్షింపబడినప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఏ ఆదివారం డుమ్మ కొట్టిన నాకు గుర్తే లేదు. పబ్లిక్ ఎగ్జామ్ జరిగింది ఒకరోజు, గ్రూప్ 2 ఎగ్జామ్ ఆదివారం జరిగింది. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ ఆదివారమే పడుతుంటాయి కదండి, ఆదివారమే పడుతుంటాయి. నేను గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యి అప్పటి వరకు బాగా నేర్చుకొని అంతా చూసుకొని ఇంకా ఆదివారం వచ్చింది, ఇంకా కూర్చున్నా. 1 వారం తప్పిపోతే ఏమవుతుంది లే అనుకొని నేను నిశ్చయించుకొని, సరే రేపు పొద్దున పోదాంలే అనుకుంటే మా సేవకుడు అంకుల్ ఫోన్ చేసి, నాయనా రేపు పలానా ఊరికి నువ్వు పరిచయకి వెళ్ళాలా అని. అదేంది అంకుల్ మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, రేపు ఎగ్జామ్ నాకు, నిన్న ఉపవాస ప్రార్థనలు కూడా ఆదివారం వినోద్ గారి ఎగ్జామ్ ఉంది, కాపాడు ప్రభు, పాస్ చేయ ప్రభు అని మీరే ప్రార్థన చేస్తున్నారు, నువ్వేంది రేపు పరిచయకు పోమంటావు. అవు కదా, సరే నాయన మర్చిపోయినా, సరే లేని పెట్టేసినాడు. ఆయన పరిచయకు అని చెప్పి పెట్టేసిన తర్వాత నాకు కలవరం మొదలైంది. ఆయన చెప్పినాడు, ఆయనకు తెలిసినా సరే దేవుడు ఆయనకు గుర్తు రాకుండా చేసి మరి నన్ను పరిచయకు పంపించమంటున్నాడు. మరి నేను ఈ ఎగ్జామ్ రాయడం దేవునికి ఇష్టం లేదేమో, సరేలేని నేను మళ్ళీ అంకుల్కి ఫోన్ చేసి, అంకుల్ వద్దులే అంకుల్ నేను పరిచయకు వెళ్తుంటే, తెలివి ఉందా నీకు, పోయి రాసిరాపో ఏం కాదు కానీ, లేదు నేను పోకూడదని నిర్ణయించుకున్నా, నేను రేపు పరిచయకి వెళ్తా. ఆయన కూడా ఒప్పుకోలే. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ 3-4 సార్లు చేసిన తర్వాత, నీకేమైనా పిచ్చారా, నేను మర్చిపోయి ఫోన్ చేసినారా, నీకు ఆ మతిమరుపు కల్పించింది దేవుడేనేమో, ఈరోజు రేపు నేను పోగొట్టుకోకూడదని దేవుడు నన్ను హెచ్చరించడానికి నీతో ఫోన్ చేయించినాడేమో, కాబట్టి నేను పోను అంటే నేను తృష్ణ చెప్తున్నా. నువ్వు నిజంగా రక్షింపబడితే ఏదైనా ఆదివారం నువ్వు డుమ్మ కొట్టినప్పుడు నీ మనసు ఎట్లా ఉంటున్నావు నువ్వు. ఆదివారం ఎవరిది, దేవుంది, కంప్లీట్గా దేవుందే అది. మనం ఆ రోజును మనమే మన ఖాతాలో వేసుకొని మళ్ళీ మనం ఏం మాట్లాడతాం, డ్యూటీలో సెలవు ఇయ్యాలా, కంపెనీలో మాట ఇంటలేరని మాట్లాడతాం. సో ఎవరైతే రక్షింపబడి నిజమైనటువంటి రక్షణ కలిగి ఉంటారో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేరు. ఓకే, 3rd వన్ రండి. ఎప్పుడు మనం దేవుని ఆరాధించాలి, 3వ వచనం చదవండి. సూర్యోదయం మొదలుకొని
సూర్యాస్తమయము వరకు. సూర్యోదయం ఎప్పుడవుతుంది? సూర్యోదయం అంటే ఏందో తెలుసా? పొద్దున, అంతేనా? సూర్యాస్తమయం అంటే వర్షిప్ నెవర్ లెట్ బి ఇన్ నైట్స్. ఆరాధన రాత్రులు చేయకూడదు, తెలుసా మీకు ఆ విషయం? అయితే ఆరాధనను ఎందుకు రాత్రి చేయరు అంటే, దేవుడు రాత్రిపూట నువ్వు పొద్దున్నే లేచినప్పుడు, ఎవరైనా ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉన్నారా మీరు? ఫ్యామిలీ ప్రేయర్కి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఏంటంటే, ఈ విషయం నాకు ఒక అంకుల్ చెప్పినాడు. ఫ్యామిలీ ప్రేయర్కి ఉండే ఫార్మాట్ ఏంటంటే, పొద్దున్న లేచినప్పుడు బైబిల్ చదువుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకోకూడదు, స్తుతించాలా. పొద్దున్నే లేచిన తర్వాత, ప్రభువా రాత్రంతా నిద్రించి నన్ను ఉదయంలో లేపి నాకు సజీవం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని నిన్ను బట్టి, నువ్వు చదివిన వాక్యాన్ని బట్టి ప్రభువును స్తుతించి నీ పనికి పూనుకోవాలా. సాయంత్రం పడుకునేటప్పుడు, ప్రభువా ఈరోజంతా నా పనిలో తోడుగా ఉన్నారు వందనాలని దేవుని స్తుతించి తర్వాత ఏం చేయాలా? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ అక్కర్ల కోసం, నీ ఇరుగు పొరుగు వారి ప్రార్థన అవసరాల కోసం ప్రార్థన చేయాలా. ఇది క్రమం అని చెప్పినాడు ఒక అంకుల్ నాకు. సో నేను అది విన్నప్పుడు, అంటే సంతోషం వేసినప్పుడల్లా స్తుతించవచ్చు కదా అనుకున్నా. కానీ ఆయన చెప్పినాడు, నైట్ ఈజ్ అ ఈవిల్ థింగ్. రాత్రి అనేది ఎవరిది? అది సైతాన్ది. ప్రపంచంలో జరిగేటువంటి తప్పుల్లో 99% రాత్రిపూటే జరుగుతాయంట, తెలుసా? ఒక ఇండెక్స్ ఉంది. ఆ ఇండెక్స్లో క్రైమ్స్ ఎక్కువ ఎప్పుడు జరుగుతున్నాయంటే, 1 చీకటి ప్రదేశాల్లో, 2 నిర్మానుషమైన ప్రదేశాల్లో. అంటే అక్కడ రాత్రి చీకటి అయి ఉంటుంది, ప్లస్ ఎవరు ఉండరు. అటువంటి ప్రదేశాల్లోనే ఎక్కువ పొరపాట్లు జరుగుతాయి, ఎక్కువ క్రైమ్స్, హత్యలు, దొంగతనాలు, మానభంగాలు అన్నీ జరిగేది అటువంటి ప్రదేశాల్లోనే. సో నైట్ కెనాట్ బి ఎ వర్షిప్ టైం. సో దేవుడు ఏం చేసినాడయ్యా అంటే, నీకు నాకు ఒక అవకాశం ఇచ్చినాడు. ఏం అవకాశం ఇచ్చినాడు? పొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వు ఎప్పుడన్నా ఆయన స్తుతించే అవకాశం ఇచ్చినాడు. ఎప్పుడు స్తుతించవచ్చు అంటే, నీ జీవితంలో పొద్దున మొదలుకొని ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం నువ్వు రాత్రి పడకెక్కే 10 గంటల వరకు అదంతా నీకు ఆరాధన సమయమే. అయితే పొద్దున అనేటువంటి ఈ అనుభవం చాలామందికి ఉండదు. పొద్దున 5 గంటలకు ఎవరైనా లేస్తారా ఇక్కడ? ఉదయం 5 గంటల వరకు లేచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఈ అనుభవం మన జీవితంలో ఉండదు. మనం దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎర్లీ వర్షిపర్గా మనం ఉండం. పొద్దున్నే లేచి దేవుని స్తుతించే విధంలో మనం ఉండం. దావీదు జీవితంలో ఒక 2 భయంకరమైన మాటలు ఉంటాయి. రండి, ఆదికాండం, రెఫరెన్స్ గుర్తొస్తుందో లేదో, 28వ వచనం, 28వ అధ్యాయం తీయండి, 28:11. ఒక చోట చేరి ప్రొద్దుకుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. చాలమ్మా. యాకోబు జీవితంలో ఏం జరిగిందంటే, తన తల్లిదండ్రుల మాట నిర్లక్ష్యం చేసి తను చేయాల్సిన బాధ్యతను విస్మరించి తన అన్నను మోసం చేసి అతను ఏం చేసినాడంటే, పారిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు తన జీవితం ఏమైపోయిందంటే ప్రొద్దుగుంకింది. అంటే చీకట్లోకి వెళ్ళిపోయినాడు దావీదు. చీకట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దావీదు జీవితం ఏమైపోయిందంటే, ఎన్ని సంవత్సరాలు చేసినాడు ఊడియం? మొత్తం అన్నీ కలుపుకొని అదొక 7, ఇవి అంత అక్కడ వాళ్ళ మామూలు ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 × 20, 21,000 రోజులు తన జీవితంలో మొత్తం ఏముంది? చీకటి ఉంది. ఏముంది? చీకటి ఉంది. 20 సంవత్సరాలు తన మామ దగ్గర తను దాసత్వం చేసినటువంటి ఎన్ని రోజుల్లో ఏ రోజు కూడా దేవుణ్ణి ఆరాధించే అనుభవము యాకోబు జీవితంలో లేదు. ఎప్పుడు తన జీవితంలో దేవుని ఆరాధించే అనుభవంలోకి వచ్చినాడు తెలుసా? రండి, 32వ అధ్యాయము 31వ వచనం. పెనూయేలు నుండి పారిపోయినప్పుడు, సాగిపోయినప్పుడు. పెనుయేలు అంటే ఏంది? పెనుగులాటలు, కొట్లాటలు, గొడవలు. అప్పటి వరకు యాకోబు జీవితంలో ఉన్నటువంటి పెనుగులాటలు, గొడవలు, ఇబ్బందులు ఇవన్నీ అతను ఎప్పుడైతే పెనుయేలు అనేటువంటి ప్రాంతం నుంచి సాగిపోతూ బయటకు వచ్చినాడో అప్పుడు ఏమైందంట? సూర్యోదయమైందంట. అంటే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి సంసిద్ధుడు అయినవు. నీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులన్నీ
నామమునకే కీర్తి కలిగేటట్లు మనం ఆరాధించాలి. ఐదవదిగా చివరిదిగా రండి, ఎందుకు ఆరాధించాలి? 6వ వచనం, ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు, ప్రధానులతో కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తేటువంటి వాడు, సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారులు ఉన్నటువంటి సంతోషం పొందినటువంటి తల్లిగాను చేయును. చివరిగా మనం ఎందుకు దేవుని ఆరాధించాలా అంటే, ఆయన దరిద్రులను లేవనెత్తి పెంట కుప్ప మీద ఉన్నటువంటి బీదలను ఏం చేసినాడంట? పైకెత్తినటువంటి వాడంట. ఒకసారి ఆలోచించండి, లోకంలో మనకి ఎంత విలువ ఉంటుంది, ఎంత విలువ ఉంటుంది. మనల్ని చూసి మర్యాద ఇచ్చేటోళ్ళు ఎంతమంది ఉంటారు. ఒక మనిషిగానే ఎదుటంతో మర్యాద పొందడానికి అర్హత లేనటువంటి మానవ జీవితం మనది. కానీ ఆయన ఏం చేసినాడు తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి. 5వ వచనం చదవండి, 5 నుంచి 8 వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి, దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుని పొలుకుతో పుట్టి దాసుని లాంటి స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకోవడం చాలక్క. దేవుడు ఏం చేసినాడు తెలుసా? నీ కోసం నా కోసం ఆయన భూమి మీదకి మానవ శరీరంతో వచ్చినాడు, తనను తాను రిక్తునిగా చేసుకుంటూ వచ్చినాడు. దేవుడు కోరుకుంటే జరగంది ఏదన్నా ఉంటుందా? భూమి మీదకి మనుషుల రూపంలో అంత తగ్గించుకొని రావాల్సిన అవసరం దేవునికి ఉంటుందా? నా జీవితంలో నేను ఎప్పుడూ ఒక విషయం మర్చిపోలేను. దేవుని యొక్క ఫెసిలిటీసు, దేవుని యొక్క గొప్పతనము, దేవునికి పరలోకంలో ఎటువంటి మర్యాద ఉంటుంది అని నేను ఒకసారి ఆలోచన చేసినప్పుడు, నేను ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళిన. నాతో పాటు మా మేనేజర్ ఉన్నాడు. మా మేనేజర్కు వాళ్ళు 5 స్టార్ హోటల్ బుక్ చేసినారు. 5 స్టార్ హోటల్ బుక్ చేసినప్పుడు నేను ఆయనతో పాటు వెళ్ళిన మలేషియాలో. ఎందుకంటే మలేషియాలో చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి అన్నమాట అన్నీ. అందుకు కంపెనీలన్నీ ఊకే మలేషియాకు పంపిస్తుంటాయి. సంవత్సరానికి ఒకసారి పంపిస్తూనే ఉంటారు మమ్మల్ని. ఈ సంవత్సరమే పోలే, ఈ పర్సనల్ వర్క్స్ ఉండి. అయితే అక్కడికి వెళ్ళాం. నేను మా సార్తో పాటు నేను వెళ్తే, మా సారు ఆయనకు కొంచెం క్రైస్తవులు అంటే ప్రేమ. నన్ను అడిగినాడు, వినోద్ నువ్వు నా రూమ్లో ఉంటావా అని అడిగినాడు. బేసిక్గా సంతోషంగా ఉంటా సార్ అని చెప్పిన. పోదాం పని అన్నాడు. మేము 5 స్టార్ అనుకుని పోతే అక్కడ 7 స్టార్ ఉంది. అబ్బా, 7 స్టార్ హోటల్ అనుకుని పోతే ఆ రూము కరెక్ట్ ఇంత ఉంది, ఇంతే విస్తీర్ణం ఉంటుంది. ఆ రూమ్లో ఆ బెడ్డు ఎట్లుందంటే ఇట్లా చేయబెడితే దాని మీద పనుకోవాలంటే భయం వేస్తుంది, అడనలిగిపోతుందో. ఇంత సుకుమారమైన బెడ్డా. ఆ బట్టలు 3 రకాల క్లాసు వాళ్ళే ఇస్తున్నారు మాకు వేసుకోవడానికి, నైట్ వేర్. అవి మాకే అంట, ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుపోవద్దంట. ఎంత సార్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నీళ్ళు వేడి చేసుకోవడానికి 3 రకాల టీలు, కెటిల్స్ పెట్టినారు. అసలు ఏమేమి ఉన్నాయంటే తిన్నీకి ఇంత చిప్స్, కుర్కురేలు, చాక్లెట్లు, బిస్కెట్ ఇన్నోటి పెట్టినారు. చూసి, సార్ ఏంది సార్ ఇది సూపర్ మార్కెట్కి వచ్చినట్టు ఇన్నోటి పెట్టినారు, ఏంది సార్ ఇది? ఐరన్ చేసుకోవడానికి ఐరనింగ్ బోర్డు, బాత్రూంలో అయితే ఒక 10 రకాల షాంపులు పెట్టినారు. ఏదంతా ఛాలెంజ్ చేయాలప్ప అని చూసిన తర్వాత నేను, ఇన్ని ఫెసిలిటీసా, ఏముంది సార్, ఎంత సార్ ఇది రెంటు అని అడిగితే ఇది 22,000 పడుతుంది వినోద్ అన్నాడు. ఏంది రోజుకా అంటే, రోజుకే. ఏంది రోజుకి 22,000 ఇది అంటే, అవును నా జీతం 22,000 సార్. ఏం చూసుకో మరి. ఓయమ్మా, దేవుడు ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటే మనుషునికే ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే దేవునికి ఎన్ని ఉంటాయి? దేవదూతలు కాళ్ళు వద్దుతారేమో, దేవదూతలు ఆయన్ను భూమి మీద నడచకుండా ఎత్తుకొని పోతారేమో, ఎంతో సుకుమారంగా చూసుకుంటాడేమో. ఎందుకు? ఏకైక కుమారుడు, అవును కదా. తండ్రికి ఉన్నటువంటి ఏకైక కుమారుడు, దేవదూతలందరూ ఆయన కింద సర్వెంట్లు. అటువంటి వ్యక్తికి ఇంకా ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి? అన్ని ఫెసిలిటీస్ వదిలిపెట్టి ఈ వచనం చదివితే అసలు మనకు అర్థమవుతుంది. ఎవరి రూపం ధరించుకున్నాడంట? దాసుని రూపం అంట.
మళ్ళీ మానవ రూపం కూడా కాదు. ఇంగ్లీష్లో ఆ మాట ఎటుంటుంది తెలుసా? బికమింగ్ సర్వెంట్ అని ఉంటుంది. అంటే దేవుడు మానవ రూపంలో కూడా పుట్టడానికి ఇష్టపడలేదు, దాసునిగా పుట్టడానికి ఇష్టపడినాడు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దేవుడు ఎవరి కోసం భూమి మీదకి వచ్చినాడయ్యా అంటే, ఆఫ్టర్ ఆల్ ₹1 కూడా పనిచేయని మనుషుల కోసం వచ్చాడట. ఎంత ప్రేమ! మనుషులు లోకంలో మనల్ని ప్రేమించాలంటే మన దగ్గర డబ్బు ఉండాలా, మంచి పేరు ఉండాలా, డబ్బులు ఉద్యోగం మంచిది ఉండాలా, మంచి మెయింటెనెన్స్ చేయాలా, వాచ్ పెట్టుకోవాలా, చైన్లు వేసుకోవాలా, ఎన్నెన్నో చేస్తే అప్పుడు మనల్ని చూసి మర్యాదిస్తారు. చినిగిపోయిన బట్టలు వేసుకొని నువ్వు ఎప్పుడన్నా డీమార్ట్కో రిలయన్స్ మార్కెట్కో వెళ్ళి చూడదండి ఒకసారి. వాళ్ళు ఎట్లా చూసారంటే ఫస్ట్ వాచ్మెన్ ఆపుతాడు, యాడికి అంటాడు, కొనుక్కొని పోతున్నా అంటే తొందర రాపో అంటాడు. అదే నువ్వు మంచి ఒక చైన్ వేసుకొని ఒక వాచ్ వేసుకొని డీమార్ట్లోకి వెళ్ళాం అనుకో, ఆమె స్కానింగ్ కూడా సరిగ్గా చేయదు, ఇటు అనేది పోసారంటది. అంటే లోకంలో నీ పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టి నీకు మర్యాద ఇస్తారు, నీ దగ్గర డబ్బును చూసి లక్ష్య పెట్టి నీకు మర్యాద ఇస్తారు, నీ దగ్గర ఉన్న అందాన్ని చూసి లక్ష్య పెట్టి నీకు మర్యాద ఇస్తారు. కానీ ప్రభువు ఏం చేసినాడయ్యా అంటే, నీ మీద ఉచితమైన ప్రేమతో నిన్ను ఆయన మర్యాదపూర్వకంగా నీ కోసం భూమి మీదకి వచ్చి దాసుని రూపం ధరించుకొని నిన్ను నన్ను ఆయన రక్షించడానికి, తన ప్రాణాన్ని పెట్టడానికి సైతం ఇష్టపడుతూ వచ్చినాడు ప్రియుడా. అందుకు నువ్వు నేను ప్రభువుని ఆరాధించాలి. కాబట్టి మనం ఇందాక 5 విషయాలు చూసినాం. ప్రభువుని ఎవరు స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎందుకు స్తుతించాలని 5 విషయాలు మనం చూసుకున్నాం కదా. ప్రభు వీటిలో దేనితో నీతో మాట్లాడుతున్నాడో ఆ విషయమై నువ్వు ప్రభువును ఆరాధించి ప్రభువును మహింపరచాలి. ఎందుకంటే ఎవరైతే రక్షింపబడినారో, ఎవరైతే యేసు ప్రభు తమ రక్షకునిగా అంగీకరించినారో, ఎవరైతే బలలో చేయవేయడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రూఢిగా ఆరాధించాలి. ఎందుకంటే ప్రభు మీకోసం నా కోసం ఎంత త్యాగం చేసినాడో మనందరం గుర్తెరిగిన వారం కాబట్టి. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.